లోకస్వార్త 8వ అధ్యాయం చదువుకున్న 40 నుంచి 56 దాకా చదువుకున్నాం. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే 41వ వచనం చూసుకుంటే, అంతటా ఇదిగో రాజమందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి యేసు పాదముల మీద కొత్త నిబంధనలో చనిపోయిన వారిని ముగ్గురిని లేపాడు దేవుడు. చనిపోయిన వారిని ముగ్గురిని లేపాడు. ఎవరంటే యాయీరు కుమార్తె, చిన్నది 12 సంవత్సరాల కుమార్తెని చనిపోయిన తర్వాత లేపాడు. అంటే అప్పుడే చనిపోయింది అనమాట. అప్పుడే చనిపోయింది అంటే యాయీరు వచ్చినప్పుడు చనిపోవాలా, బాగాలేదు అని చెప్పింది. ఈ మార్గ మధ్యలో పోయేటప్పుడే చనిపోయిందని చెప్పడం జరిగింది. తర్వాత రెండవది ఎవరంటే పాడ మీద నాయీను విధవరాలి కుమారుడు పాడ మీద చచ్చిపోయాడు. ఇంట్లో నుంచి బయటకు తీసుకుని వస్తున్నారు, పాడ కట్టారు. పాడ మీద మోసుకొని పోతుంటే యేసుక్రీస్తు ఎదురయ్యి లేపాడు. ఒకటే కుమారుడు విధవరాలికి ఒకటే కుమారుడు. ఇక్కడ కూడా యాయీరుని చూస్తే యాయీరుకు కూడా ఒక్కటే కుమారుడు, ఇంకొకరిని కూడా లేపాడు. ఎవరిని చెప్పండి? ఇంకొకరిని కూడా లేపాడు, లాజరు. చనిపోయిన తర్వాత లాజరును కూడా లేపాడు. లాజరు కూడా ఒకడే తమ్ముడు. ఎవరికి? మరియమ్మకి మార్తమ్మకి ఒకడే తమ్ముడు. ఈ మూడింటికి ఒకే పోలిక ఉండదు. ఏంటంటే ఒకడే యాయీరుకి ఒక్కడే కుమారుడు, నాయీని విధవరాలికి ఒకడే కుమారుడు. యాయీరుకి ఒకటే కుమార్తె, విధవరాలికి కూడా ఒకడే కుమారుడు. మరియమ్మార్తకు కూడా ఒకడే సహోదరుడు. ఒక కుమార్తె ఏమో చప్పుడే చనిపోయింది, కుమారుడేమో చనిపోయి కొద్దిసేపు అయింది, పాడ మీద దేశపోతున్నారు. లాజరేమో చనిపోయి 4 రోజులైంది. ఈ 3 విషయాల్లో దేవుడు చనిపోతే లేపాడు. చనిపోయిన తర్వాత ఇక ఆశలు వదులుకున్న తర్వాత ఇక ఇంకేం ఉపయోగం లేదులే, ఇక సమాధిలో ఉన్నాళ్ళే, ఇక చనిపోయిందిలే, లేకపోతే ఇక పాడ మీద తీసుకుపోయి సమాధి చేద్దాంలే అని అనుకునే సమయంలో దేవుడు వచ్చి స్వస్థత కార్యాలు చేశాడు. మన జీవితంలో కూడా ఇక అయిపోయిందిలే మన పని, ఇక మాకు ఏ కార్యం జరగదులే, ఇక మా జీవితంలో మా గతింతే, మా స్థితింతే అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుడు కార్యాన్ని చూపిస్తా ఉంటాడు. ఆ రోజు చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ రోజు మన అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే మన కుటుంబ ఇబ్బందులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, లేకపోతే లేనిపోని నిందలు కావచ్చు, ఏయైనా సరే ఇక అయిపోయిందిలే అని అనుకున్న సమయంలోనే దేవుడు ఏం చేస్తాడంటే నేర్పుతా ఉంటాడు. సాధ్యం కాదు అన్న సమయంలోనే దేవుడు సాధ్యం చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు సాధ్యము కానిది ఏది కూడా ఉండదు. మనం అనుకుంటాం కదా, ఇక నాకు ఈ రోగం ఇంతే ఉంటదేమో చచ్చిపోయేదాకా అనుకుంటాం. నిజంగా మనం హృదయపూర్వకంగా ఇక్కడ యాయీరు కొన్ని పనులు చేశాడు. ఆ పనులు మనం కూడా చేస్తే మనకు కూడా ఇక సాధ్యము కాదనుకున్నది కూడా సాధ్యమైంది. చూద్దారండి, ఇక్కడ యాయీరు ఏం చేశాడంటే, లోకస్వార్త చదువుకున్న భాగం చదవండి. 9:41. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద ఏం చేశాడంటే యేసు పాదముల మీద పడ్డాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మన జీవితంలో, మన కార్యాలలో, లేకపోతే మనం పొందుకోవాలంటే మన పిల్లల చదువులు గాని, మన కుటుంబ జీవితం గాని, మన పిల్లల వివాహాలు గాని, మన పిల్లల భవిష్యత్తు గాని, లేకపోతే మనకున్న ఆరోగ్యాలు గాని, అనారోగ్యాలు గాని, అవన్నీ దేవుని చిత్తంలో మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటే పాదాల మీద పడాలి. ఎవరి పాదాల మీద? యేసుక్రీస్తు పాదాలు. లోకంలో చాలా మంది అధికారుల పాదాల మీద పడుతున్నారు. నాకు తెలుసు, కలెక్టర్ వస్తే ఆ కలెక్టర్ కింద ఉద్యోగస్తులు ఉన్నారు, పోయి అందరూ కలిసి ఆ కలెక్టర్ కాళ్ళ మీద పడ్డారు. ఆ కాళ్ళ మీద పడి, అయ్యా మా ఉద్యోగాలు మాకు తీయండి అయ్యా బతిలాడుతున్నారు. అది ఈ లోకంలో. కానీ ఆత్మీయంగా దేవుని కాళ్ళ మీద పడాలి, యేసుక్రీస్తు కాళ్ళ మీద పడాలి, ప్రభువైన యెహోవా దేవుని కాళ్ళ మీద పడాలి, ఆయన పాదాల మీద పడాలి.
పాదాల మీద పడుతుంటే ఎవరన్నా అనుకుంటారేమో అని అనుకోవాలా. ఎవరాయని చెప్పండి? సమాజ మందిరపు అధికారి అంటే చెప్పండి. అధికారి అంటే ఒక ఉన్నతమైన స్థితి. అధికారి అంటే ఒక ఉన్నతమైన స్థితి. సమాజ మందిరపు అధికారి అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద పాస్టర్ గారు అనమాట. ఆ మందిరానికే అధికారి అంటే బిషప్. ఒక మాట చెప్పాలంటే బిషప్. ఆ బిషప్ గారి అంతట ఆయనే ఏం చేశాడు? వచ్చి యేసుక్రీస్తు మార్గం వస్తుంటే జనసమూహం అక్కడ ఏముందంటే పైన జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచింది కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను జనసమూహం అందరూ ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చి అందరూ చేర్చుకున్నారు. ఆ దారిలోనే తెలిసింది యేసుక్రీస్తు స్వస్థతలు ఇస్తాడని, యేసుక్రీస్తు గుడ్డి వాళ్ళను బాగు చేశాడని, గుడ్డి వాళ్ళకు చూపించాడని, తర్వాత అనారోగ్యంగా ఉంటే బాగు చేస్తాడని విన్నాడు ఆయన. ఆ నోట ఈ నోట విన్నాడు. విని ఆ అధికారి మాత్రమే బయలుదేరి వచ్చాడు. ఎవరితో కబురు చేయాల? నేను బిషప్పులుగా, నేను సమాజ మందిరం అధికారిని కదా, నేను పెద్దను కదా అని అనుకోలా. చూద్దాం, ఆలోచిద్దాం. ఎవరన్నా మన బజార్కి ఎవరన్నా ఒకళ్ళు వచ్చారనుకోండి, అంతలోకి గ్రామంలో పెద్ద ఉన్నతంగా ఒక ఎమ్మెల్యే అనుకోండి, జగ్గిపేటకి ఎక్కడి నుంచో ఒక పాస్టర్ గారు వచ్చాడు అనుకుందాము. మాటల్స్కి పాస్టర్ గారు వీధి సువార్త చేసుకుంటూ దారిలో అందరు శిష్యులు ఎవరు పెట్టుకుని వాక్యం చదువుకుంటా పాటలు పాడుకుంటూ పోతున్నాడు. ఒక ఎమ్మెల్యే లాంటోడు వచ్చి కాళ్ళ మీద పడితే, పాస్టర్ గారి కాళ్ళ మీద పడితే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమైతే పెద్ద గొప్ప అనుకున్నాం కదా, ఈయన కూడా పోయి కాళ్ళ మీద పడ్డాడే ఆయన పరుగు పోయి. కనీసం అసలు ఎమ్మెల్యే స్థాయి దాకా అక్కర్లా, ఒక గ్రామ ప్రెసిడెంట్ లేకపోతే ఉన్నతంగా ఒక ఉద్యోగం చేసే ఆయన వచ్చి కాళ్ళ మీద పడితే అక్కడ ఉన్న జనసమూహం అందరూ చూసి నవ్వుతా ఉంటారు, గెలి చేస్తా ఉంటారు. ఏనేంటి వచ్చి కాళ్ళ మీద పట్టడం ఏంటి? యాయిరైతే ఏం అనుకోవాలి, అటువంటి బాధలేం పెట్టుకోవాలా. ఎవరు నవ్వినా ఏం కాదు, ఎవరు తిట్టుకున్నా ఏం కాదు, ఎవరు ఏమనుకున్నా పర్లా. నిజంగా జనసమూహంలో రకరకాల వేలు ఉంటారు. ఆ గల్లే సముద్ర తీరం నుంచి బయలుదేరి వస్తారు. చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, తర్వాత కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా యేసుక్రీస్తు అమ్మడే స్వస్థతల కోసం వచ్చి ఉంటారు. ఇంకా రకరకాల అవసరాల కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరి దగ్గర నేనేంటి, నేను ఆయన మీద కాళ్ళ మీద పట్టడం ఏంటి, సీక్రెట్ గా పడతాలి అని అనుకోలే. అందరూ ఎదుట పోయి కాళ్ళ మీద. అది గొప్పతనం. యాయిర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన కాళ్ళ మీద పడాలి. ముందు అక్కడికి వచ్చి ఏం అడగట్లా. అయ్యా నా కుమార్తెకు బాగలేదయ్యా, స్వస్థత అయ్యా, మా ఇంటికి రాయా అని అడగట్లా. ఏం చేశాడు? వచ్చి రాంగలోనే చూడండి అక్కడ అంతలో ఇదిగో సమాజ మందిరపు అధికారి అని యాయిరు అని ఒకడు వచ్చి అసలు రావడమే అక్కడ మీటింగ్ జరుగుతుంది అనుకుంటా, లేకపోతే అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. రాంగలోనే యేసు పాదాల మీద పడాడు. గోరను పడదు యేసు పాదాల మీద. సమాజ మందిరపు అధికారి తగ్గించుకొని పాదాల మీద పెడితే ఈరోజు మనం నిజంగా యేసు పాదాల దగ్గరికి రాలేకపోతున్నాం, యేసు పాదాల మీద పడలేకపోతున్నాం, యేసు పాదాలని ఆశ్రయించలేకపోతున్నాం. ఆయన పాదాలను ఆశ్రయించిన వాళ్ళందరూ స్వస్థత వచ్చింది, ఆరోగ్యాలు వచ్చింది, వాళ్ళ జీవితాలు ఉన్నతంగా ఉన్నాయి. కృష్ణవ్యాధ వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద లోకస్వార్త 8వ అధ్యాయం చదువుకున్నాం కదా. లోకస్వార్త 7:37 చూద్దానండి. లోకస్వార్త 7:30 ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. 7వ అధ్యాయం 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద ఏడ్చుచు పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేసిందంటే ఆ పాదాల దగ్గర నిలబడింది, కన్నీళ్లు గార్చింది, అత్తలతో ఏం చేసిందంటే పాదాలని తుడిచింది. తన తల వెంట్రుకలతో ఏడ్చుచు కన్నీళ్లతో తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తడిపింది, తుడిచి. ఈరోజు మనం కూడా ఆ పాదాలను ఆశ్రయించాలి. ఆ పాదాలను యేసు పాదాలని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో
యేసు పాదాలని ఎప్పుడైతే తాగుతామో, యేసు పాదాల మీద ఎప్పుడైతే బోర్ల పడతామో, పూజ చేస్తామో, అప్పుడే మనకు దీవెన వస్తాయి, అప్పుడే మనకు ఆశీర్వాదాలు. మనం అనుకున్నది సంగతి తర్వాత, ప్రభా నాకు ఈ కార్యం కావాలయ్యా, ఆ కార్యం కావాలంటే ఏం చేయాలి? ముందు మనకు అనారోగ్యం పోవాలంటే ఏం చేయాలి? మనకున్న ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాలి? మనకున్న కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? మనకు స్వస్థత రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మొదటగా అయ్యా నాకు అది ఇది అది కాదు కావాల్సింది, ముందుగా పోయి ఆయన పాదాల మీద పడాలి. యాయీరు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. యాయీరు దగ్గర నుంచి లోకస్వార్త 17వ అధ్యాయం 10వ వచనం. లోకస్వార్త 17:10 చేసిన తరువాత 16 వచనం 16 గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన పాదముల యొద్ద. ఇక్కడ కుష్టి వ్యాధులు ఉన్నారు, 10 మంది వచ్చారు. 10 మందికి కుష్టి వ్యాధులు వస్తే ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా ప్రభువా కరుణించయ్యా, మా రోగం పోయేటట్టు చేయ్యా అని అంటే, యేసుక్రీస్తు ఏం చేశారంటే, మీరు యాజకునికి కనపరుచుకోండి అంటే వెళ్తుంటేనే మార్గంలోనే శుద్ధులైతే 10 మంది శుద్ధులైతే ఒక్కళ్ళే వచ్చారని 9 మంది ఏం చేశారు? 9 మంది ఆహా మాకు స్వస్థ వచ్చింది, మాకు బాగుందిలే, మా ఇంట్లో వాళ్ళకు చూపించుకుందాం ఇప్పుడు దాకా పలానోడు నన్ను కుష్ఠోడు అన్నాడు, వాడి దగ్గర పోయి నాకు కుష్ఠు ఎదురా అని చెప్పుకుందామని 9 మంది పోయారు. ఒక్కడు మాత్రం వచ్చి ఏం చేశాడు? పాదాల మీద పడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కొన్ని కార్యాలు చేస్తుంటే మనం కూడా 9 మంది లాగానే పోతున్నాం బయటికి. కార్యం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, లేకపోతే ఇబ్బందులు పోతున్నాయి, కష్టాలు పోతున్నాయి. ఆ 9 మంది లాగానే చేసిన మేలును మరిచి దేవుడికి దూరంగా ఉంటున్నాం. అంటే ఆ 10 మందిలో ఒక్కడిలాగా మనం వచ్చి పాదాల మీద ఆ 10 మందిలో ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? 9 మంది లాగా వెళ్ళిపోతున్నావా? ఆ ఒక్కడిలాగా వచ్చి యేసు పాదాల మీద పడుతున్నావా? స్వస్థత కుష్ఠరోగి వాడు ఏం చేశాడంటే పాదాల మీద పడ్డాడు. పాదాల మీద పట్టడం మనం నేర్చుకోవాలి. పాదాల మీద పట్టడం అంతేగా. యోహాను సువార్త కూడా 11:30లో కూడా మరియ కూడా లాజరు చనిపోయిన తర్వాత ఏమంటది? యోహాను సువార్త 11:32 వచనం చూస్తానండి. 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద ఇదందరూ మనకు ఉదాహరణ. వాళ్ళందరూ ఏం చేశారంటే పాదాల మీద పడ్డానికి. ఈరోజు యేసుక్రీస్తు లేడుగా మేము ఎక్కడికి పోయి పాదాల మీద పడాలి అని అనుకోవచ్చు, ఎవరి పాదాల మీద పడాలి అని అనుకోవచ్చు. ఎక్కడ పాదాలు? ఆయన మందిరంలో సాగల పక్కనే పాదాల మీద పడాలి. లేకపోతే ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రార్థనలో వచ్చి ఏకీభవించి మోకరించితే చాలు, ఆయన పాదాల మీద పడ్డట్టే. లేకపోతే మందిరంలో ప్రార్థన జరుగుతుందా, లేకపోతే మన సంఘ పక్షాన ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడైతే సంపూర్ణ రాత్రి ప్రార్థనలని, లేకపోతే సంఘ ప్రార్థనలని, కుటుంబ ప్రార్థనలని, లేకపోతే స్త్రీల కూడికని ఎక్కడైతే ఉన్నాయో ప్రార్థనలో సంఘపరంగా జ్ఞాపకం ఉంచుకో. సంఘపరంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోయి మోకరిస్తే ఆయన పాదాల మీద పడ్డట్టే. ఈరోజు మనకి యేసుక్రీస్తు కనపట్ల పాదాల మీద పట్టాలి. మరి ఎక్కడ పడాలి? ఆయన మందిరంలో పడాలి, ఆయన ప్రార్థనలో పడాలి. ఎక్కడ కూడుకుంటే అక్కడ పోయి మోకరించి ఆ ప్రార్థనలో పాల్గొంటే ఆయన పాదాల మీద పడ్డట్టే. నిజంగా మరి ఈరోజు మనకి దేవుడు అంటే భయం ఉంది కాబట్టి కొంతమంది రాగలరు, ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందారు. ఏమో మనం కూడా పండుకోవచ్చు పోయి ఇంటి దగ్గర, పండుకుంటే ఎవరు అవ్వాలి కాదు. మనం కూడా ఒకరంతా కష్టపడ్డాక అలసిపోయాక ఏం కాదులే, మా బాధ దేవుడికి తెలుసులే, నేను ఎంత కష్టపడ్డానో దేవుడికి తెలిసిన పండుకుంటే ఎవరు అవ్వాలి. అయినా కానీ ఎందుకు వచ్చామంటే ఆయన ప్రేరేపణతో వచ్చాం. ఆయన పాదాల మీద పడాలి. ఆయన ద్వారా నాకు కార్యాలు జరగాలి, ఆయన ద్వారా నాకు స్వస్థత జరగాలి, ఆయన ద్వారా నేను మేలు పొందుకోవాలి. ఆశ కలిగి వచ్చాము. పాదాల మీద పడదు. మరి పాదాల మీద పడ్డది. తర్వాత పాపాత్ములైన స్త్రీ పాదాల మీద పడ్డది. కుష్ఠరోగి పాదాల మీద. ఇంకా ఒక సందర్భంలో కానానులో ఉన్న స్త్రీ కూడా వచ్చి ఆ కుమార్తె కొరకు వచ్చి పాదాల మీద పడతారు. ఈరోజు పాదాల మీద పడే అనుభవం మనకి
రావాలి. ఒకసారి ఆ సేన అనే దెయ్యం పట్టినోడు కూడా ఏం చేశాడంటే వాళ్ళ లోపల అంటే దెయ్యాలే ఉన్నాయంట. దగ్గర దగ్గర ఎన్ని దెయ్యాలు 2,000 3,000 ఉన్నాయంట. చూద్దారంటే లోకస్వార్త 8వ అధ్యాయం, అదే అధ్యాయం పైన ఉంటుంది. లోకస్వార్త 8:35 వచ్చిన లోకస్వార్త 8:35. జనులు జరిగిన దాన్ని చూడవెళ్లి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి. అక్కడ 26 వచ్చిన చూసుకుంటే గెరాసీను ఒడ్డు దగ్గరకు వస్తే ఆడ ఒకడు ఇల్లుడంట, వాడు దెయ్యములు పట్టినవాడే ఒక కాలుండి బట్టలు కొట్టుకొనక. 27 వచ్చిన సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదురు సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేం పని, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొంచున్నానని కేకలు చెప్పాను. ఆయన మనిషిని విడిచి వెళ్ళిపోకురమ్మని ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయాలు వాడిని పట్టుచూ వచ్చిన కనుక వాడిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిన గాని వాడు బంధకును తప్పక దెయ్యం వాడిని అడవిలోనికి తరుముకొని పోయెను. అడవిలోకి తరుముకొని పోయాను. అక్కడ దగ్గర దగ్గర ఎన్ని సంఖ్య చూడండి, అక్కడ ఎంత ఉంది, ఎక్కడుందో సంఖ్య కూడా ఉంటుంది. ఇక్కడ ఈ భాగంలో లేదనుకోండి, ఇంకో భాగంలో ఉంటుంది. దగ్గర దగ్గర సేన అంటే దగ్గర దగ్గర 2,000 దాకా దెయ్యాలని ఉంటాయి. 2,000 దాకా దెయ్యాలన్నీ యేసుక్రీస్తు వదిలిపెట్టగానే పందుల్లోకి పోతాయి. పందుల్లోకి పోతే పందులన్నీ ఏం చేస్తాయంటే ఆ నెలలో పడి చచ్చిపోతాయి. ఈ స్వస్థత పడ్డ ఈ వ్యక్తి ఏం చేశాడంటే యేసు పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. యేసు పాదాల మీద ఈరోజు నా తలంపు ఏంటంటే యాయీరు చేసిన పనే మనం కూడా చేయాలి. యాయీరు చేసిన పనే మనం కూడా చేయాలి. ఆ మరి అనే స్త్రీ అత్తరగుడిని పగలగొట్టి యేసు పాదాలని, ఆ అత్తర విలువ ఎంతంట, దగ్గర దగ్గర 300 దేనారాలు. లోక 17:10 వచ్చింది. లోకస్వార్త 17:10. లోకస్వార్త 17వ అధ్యాయం లోకస్వార్త యోహాను స్వార్త 12:3 వచ్చిన చదువుతాను. ఆ అత్తర విలువ తెలిసింది అక్కడ. యోహాను స్వార్త 12వ అధ్యాయం 3వ వచ్చింది. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి ఆమె ఏం చేసిందంటే అత్తర పగలగొట్టింది, యేసు పాదాలు తుడిచింది, వాసన వస్తే ఆ శిష్యుడు అంటున్నాడు కదా, ఈ అత్తను 300 దేనారాలకు అమ్మొచ్చుగా, 300 దేనారాలకు అమ్మి పేదలకు ఇయ్యొచ్చుగా. అంటే ఆమె ఎంత ఖర్చు చేసిందంటే యేసు పాదాలను తుడవటానికి 300 దేనారాలు ఖర్చు చేసింది. 300 దేనారాలు అంటే ఒక్కొక్క దేనారం ఒక రోజు కూలి. ఒక దేనారం ఎంతంట, ఒక రోజు కూలి. ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-2 వచ్చిన చదువుతారండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున, దినానికి ఒక దేనారం అంటే రోజు కూలి. ఆ రోజుల్లో రోజు కూలి ఎంత అంటే దేనారం. ఒక దేనారం అంటే ₹1. రోజు కూలి ₹1. మరి ఈ అత్తరు ఎంత విలువ చేసింది చెప్పండి? 300 దేనారం. 300 దేనారాలు అంటే ఎన్ని రోజులు కూలి? మన మాటలు చెప్పుకుందాం. ఒక దేనారం రోజుకు ఒక దేనారం, ఒక రోజు కూలి అంటే 300 దేనారాలు ఎన్ని రోజులు కూలి అయితే? 300 రోజులు కూలి. 300 రోజులు కూలి అంటే దగ్గర దగ్గర 10 నెలలు, దగ్గర 10 నెలల కూలి. అంటే 10 నెలల కూలి తెచ్చి పాదాల మీద పట్టి, పాదాల మీద వేసి, వెంట్రుకలతో తుడిచి శుభ్రం చేసింది. అత్తర పూసింది. 10 నెలల కూలి తెచ్చింది.
అంటే 10 నెలలు కష్టపడితే ఎంతైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బుతో యేసు పాదాలను తుడిచాడు. అంత గొప్ప కార్యం చూడండి. అంటే అంత తెగింపు, అంత సమర్పణ. రకంగా చెప్పాలంటే అటువంటి సమర్పణ మన జీవితాల్లో కూడా ఉండాలి. ఈరోజు ఆయన పాదాల దగ్గర మోకరించే అనుభవం ఉండాలి. ఆయన పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రభా నేను తగ్గించుకుంటున్నానయ్యా, నా పట్ల కార్యం చేయ్యా. ఎవడు దీనుడై తగ్గించుకుంటాడో ఉండదు. అక్కడ 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చింది. మన జీవితాల్లో స్వస్థతలు రావాలంటే, తెగులు పోవాలంటే తగ్గించుకోవాలి. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చింది. 2 దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి దేశమును స్వస్థపరచు. మన దేశాన్ని ఈరోజు దేశంలో ఏమొస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, కరోనా తెగులని, ఆ తెగులని, ఈ తెగులని. ఈరోజు స్వస్థత లేదు దేశంలో. అటువంటిప్పుడు ఏం చేయాలంట? తగ్గించుకోవాలంట, ప్రార్థన చేయాలంట, వెతకాలంట, చెడు మార్గాల్ని విడవాలి. ఈ 4 పనులు చేయాలి. మన దేశానికి లేకపోతే మన కుటుంబానికి మనకి స్వస్థతలు రావాలంటే ఈ 4 పనులు చేయాలి. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి. ఇంకోటి ఏం చెప్పండి? చెడు మార్గాల్ని. ఈ 4 ఒక్కటి మిస్ అయినా కూడా మనకి స్వస్థత రాదు, మన కార్యాలు జరగవు. ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఆయన వెతుకుతున్నాం, లేకపోతే ఇంకా తగ్గించుకుంటున్నాం, కానీ చెడు మార్గాలను వదిలిపెట్టట్లేదు. 3 పనులు చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం, తగ్గించుకుంటున్నాం, ఇంకా ఆయన వెతుకుతున్నాం. ఈ 3 చేస్తున్నాం కానీ చెడు మాటలను వదిలిపెట్టట్లా, చెడు మార్గాలను వదిలిపెట్టట్లా, చెడు త్రోవాలను వదిలిపెట్టట్లా. ఇంకా కార్యం ఎట్లా జరిగింది మన దగ్గర? ఇంకా స్వస్థతలు ఎట్లా జరిగితే ఇంకా మన కుటుంబాల్లో మేలు ఎట్లా జరుగుతాయి? ఎప్పుడైతే ఈ 4 కార్యాలు మనం చేస్తాము, 4 పనులు చేయాలి మన కుటుంబానికి స్వస్థత రావాలంటే, మన కుటుంబం అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబంలో దీవెనలు రావాలంటే, మేలు రావాలంటే పాదాల మీద పడాలి. తగ్గించుకోవడానికి గుర్తు అనమాట. ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం ఎప్పుడైతే ఆ విధంగా తగ్గించుకుంటా ఉంటామో దేవుడు కార్యాలు చేస్తాడు. యాయీరు అదే చేశాడు. లెక్క చేయాల జనం ఉన్నారని, లేకపోతే వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని వచ్చాడు. పాదాల మీద యాయీరు అనుభవాన్ని నాకు కూడా నేర్పయ్యా, నీ పాదాల మీద పడే అనుభవాన్ని నాకు నేర్పయ్యా అని అడగాలి. మొదటిగా మన జీవితంలో కార్యాలు పొందుకోవాలంటే పాదాల మీద పట్టడం నేర్చుకోవాలి. రెండవది చూద్దామండి. రెండోది ఏం చేయాలి? అదే 8వ అధ్యాయం 42 వచ్చి యాయీరు ఏం చేశాడు? 2వ పట్టు 8:42 ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొని ఒకటేమో పాదాల మీద పడ్డాడు. అప్పుడప్పుడు మనం కూడా అడుగుతాం కదా, ఇంట్లో పోయి చేతులు పట్టుకొని అయ్యా ఈ చేతులు కావయ్యా కాళ్ళు అనుకో అయ్యా అంటాము, ఈ చేతులు కావయ్యా కాళ్ళు అనుకో అయ్యా అంటాం. ఈరోజు నిజంగా దేవుని పాదాల మీద పడాలి ఒకటో పని. రెండో పని ఏం చేయాలంటే ఏం చేసింది యాయీరు చెప్పండి? నా ఒక్కతే కుమార్తె అయ్యా, ఒకే ఒక కుమార్తె, 12 సంవత్సరాల అమ్మాయి అయ్యా, అల్లారు ముద్దుగా పెంచుకున్నామయ్యా, సావటానికి సిద్ధంగా చచ్చిపోలా. యాయీరు వచ్చి అడిగినప్పుడు చచ్చిపోయిందా? చచ్చిపోకముందే వచ్చాడు. ఒక్కతే కుమార్తె అయ్యా, 12 సంవత్సరాలు అయ్యా, సావ సిద్ధంగా ఉందయ్యా, మా ఇంటికి రాయ్యా. బతిమిలాడింది. బతిలాటం అంటే చెప్పండి, బతిలాటం అంటే ఒక రకంగా బెగ్గింగ్, అడుక్కోవడమే. అయ్యా ప్లీజ్ అయ్యా మా ఇంటికి రాయ్యా. ఎవరైనా వచ్చారనుకోండి మనం కూడా అడుగుతా ఉంటాం, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి అసలు రావట్లేదు అయ్యా, మీరు మా ఇంటికి రండి అయ్యా. ఎంతో బతిలాడతాం. రానుపో అన్నా కూడా ఒక్కసారి అట్టొచ్చాటము బెగ్గింగ్ చేస్తాం. ఈ యాయీరు కూడా తనకున్న హోదాని పక్కన పెట్టిండు, తనకున్న స్థితిని పక్కన పెట్టిండు, తనకున్న అధికారాన్ని పక్కన పెట్టిండు. చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టించుకోవట్లేదు. పాదాల మీద పడడు, ఫస్ట్ కాళ్ళ మీద పడడు, పడి అయ్యా ఒక్కతే కుమార్తె నాకు,
12 సంవత్సరాల అమ్మాయి అయ్యా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, నువ్వే రాయి అని బతిమలాడ. మనం కూడా ఏం చేయాలంటే, రెండో పని ఏం చేయాలంటే బతిమలాడాలి. బతిమలాడాలి, బతిలాడాలి, బతిలాడితే అంటే ఒక్కసారి అడిగితే సరిపోదు, లేకపోతే ఒక్కసారి ఇక నేను ప్రార్థన చేసేయాలంటే సరిపోదు. బతిలాడటం అంటే చేసిందే చేసిందే చేసిందే, అడిగిందే మళ్ళీ అడగాలి. అభివృద్ధాలు ఏం చేసింది, అన్యాయస్తుడైన ఒక అధికారి దగ్గర పోయి నాకు న్యాయం చేయ్యా, నాకు న్యాయం చేయ్యా, విసుగొచ్చేటట్టు విసుకున్నాడంట. అమ్మ పోమ్మ నేను చేస్తాలే, అయినా కానీ ఆ వదిలిపెట్ల మళ్ళీ 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 చివరికి విసుకొచ్చి ఇక నేను నీకు చేస్తాలే పోమ్మ. ఈరోజు మనం కూడా దేవుని దగ్గర బతిలాడాలి. వా నేను బతిలాడుతున్నానయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నేను బతిలాడుతున్నానయ్యా, నా కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా, నా పిల్లల పరిస్థితి బాగలేదయ్యా, నా భర్త పరిస్థితి బాగలేదయ్యా, నా భార్య పరిస్థితి బాగలేదయ్యా, ప్రభా నా పిల్లల పరిస్థితి బాగలేదయ్యా. ఆత్మీయంగా చావడానికి సిద్ధంగా ఉన్నారు, శారీరకంగా బతికారులే కానీ. ఇక్కడైతేనేమో ఈ కుమార్తె అనారోగ్యంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మన పిల్లలైతే ఆత్మీయంగా చావటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభా నా పిల్లలు ఆత్మీయంగా చచ్చిపోతున్నారయ్యా, నీ మందిరం అంటే ఎరగట్లేదయ్యా, నీ మందిరానికి రాలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, పొద్దున లేచి బైబిల్ చదువుకోలేకపోతున్నారయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారయ్యా. ప్రభా ఇష్టం వచ్చిన కార్యాల్లో ఉంటున్నారయ్యా, చెప్పిన మాట అసలే వింటలేదయ్యా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారయ్యా ఆత్మీయంగా. మన జీవితంలో కూడా బతిలాటం తెచ్చు, బతిలాడాలి. బతిలాడితేనే కార్యాలు జరుగుతాయి, బతిలాడకపోతే కార్యాలు జరగవు. యాకోబు ఏం చేశాడు చెప్పండి? యాకోబు ఏం చేశాడు? ఒక రాత్రి ఆయన కాళ్ళు పట్టుకొని పెనుగులాడాడు. నన్ను దీవిస్తేనే వదిలిపెడతా, నన్ను దీవిస్తేనే వదిలిపెడతా, నన్ను దీవించు వదిలిపెడతా. దేవుడేవో వదిలిపెట్టు. కానీ యాకోబు వదిలిపెట్టలేదు. నిజంగా ఎవరు వదిలిపెట్టమనాలి? నిజంగా దేవుడే పట్టుకో అనాలి. ఇక నేను చాలే వదిలిపెడతానని యాకోబు అనాలి. కానీ రివర్స్ అయిందా? నువ్వు నన్ను దీవిస్తేనే వదిలిపెడతా. హోషేయ గ్రంథం 12:4 హోషేయ ప్రవక్త రాస్తా ఉంటాడు యాకోబు గురించి, చక్కటే మాట రాస్తాడు. యాకోబు ఏ విధంగా బతిలాడాడంటే హోషేయ గ్రంథం 12:4 అతడు దూతతో పోరాడి జయముందెను, అతను కన్నీరు విడిచి అతని బతిమలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో చూడండి ఏం చేసినట్టు యాకోబు చెప్పండి. పోరాడిందంట, కన్నీరు విడిచిందంట, బతిమాలెను అని కరెక్ట్ గా రాయబడింది. బతిమాలెను. యాకోబు బతిమలాడాడు, పోరాడాడు, జయం పొందాడు, విజయం పొందాడు, కన్నీరు విడిచాడు, బతిమలాడాడు. అయ్యా నువ్వు పోవద్దయ్యా, నన్ను విడిచిపోమాకయ్యా, నన్ను విడిచిపోమాకయ్యా, ప్రభా నీ పాదాలను ఆశ్రయిస్తున్నానయ్యా, ప్రభా నే బతిలాడుతున్నానయ్యా. పోరాడిండు, గెలిచాడు. నీ జీవితంలో నా జీవితంలో ప్రభా నా కార్యాల కొరకు ప్రభా నన్ను విడిచిపోమాకయ్యా, నా కుటుంబాన్ని విడిచిపోమాకయ్యా, నా పిల్లల్ని విడిచిపోమాకయ్యా, ప్రభా నాకున్న దాంట్లో ప్రభా సైతాను రకరకాల నష్టం చేస్తుందయ్యా, ప్రభా నువ్వు నన్ను విడిచిపోమాకయ్యా. నువ్వు విడిచిపోతే సైతాను నా మీదకి వచ్చిందయ్యా. అన్ని నష్టాలు, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ప్రభా నా భర్తకి, ప్రభా నా భార్యకి, నా పిల్లలకి అన్ని నష్టాలేనయ్యా, అన్ని ఇబ్బందులేనయ్యా, అన్ని కష్టాలేనయ్యా. ప్రభా నువ్వు వదిలిపెట్టమాకయ్యా అని బతిలాడటం నేర్చుకోవాలి. యాకోబు ఏ విధంగా బతిలాడాడు, యాకోబు ఏ విధంగా పోరాడాడు, యాకోబు ఏ విధంగా కన్నీరు గార్చాడు. మనం బతిలాడలేకపోతున్నాం, కన్నీరు గార్చలేకపోతున్నాం, పోరాడలేకపోతున్నాం. ఈరోజు అందుకనే మన జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు, కొన్ని అనారోగ్య సమస్యలు. ఎందుకనంటే బతిలాడలేకపోతున్నాం. ఇందాక చదువుకున్నాం దినవృత్తాంతాలు. ఏం చేయాలి? 4 పనులు చేయాలి. తగ్గించుకోవాలి, చెప్పండి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి. 4వ పని ఏంది? చెడుతనాన్ని మనం ఆయన పాదాల మీద పడ్డప్పుడు చెడుతనాన్ని వదిలిపెట్టి ఆయన పాదాల మీద పడాలి. ఆయన బతిలాడినప్పుడు చెడుతనాన్ని వదిలిపెట్టి బతిలాడాలి. మనం చేసేవన్నీ మనం చేస్తున్నాం. మళ్ళీ సమయానికి వచ్చి అయ్యా అని చెంపలేసుకొని ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? ఏడ్చుకుని ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? మనం చేసే పనులు, మనం మాట్లాడే మాట, మన చూపు, మన క్రియ, మన తలంపులు అన్ని వదిలిపెట్టాలి. దేవునికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో మన జీవితంలో
దేవునికి వ్యతిరేకంగా మన శరీరంలో ఏముందో, మన చూప, లేకపోతే తలంపుల, తర్వాత నోటి మాట, లేకపోతే మన నడకల, మన పనుల, చేతులతో చేసే పనుల, ఏ అయితే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయో అన్నిటినీ వదిలిపెట్టాలి. అప్పుడే మీకు స్వస్థత, మీ దేశానికి స్వస్థత. ఈరోజు బతిలాడుతున్నాం గాని చెడు మార్గాలను వదిలిపెట్టలేక, పాదాల మీద పడుతున్నాం గాని చెడు మాటలను వదిలిపెట్టలేకపోతున్నాం, చెడు ఆలోచనలు వదిలిపెట్టలేకపోతున్నాం. ఈరోజు యాయీరు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అందుకనే చెడ్డవాడైన మనిషేనంట, చెడ్డవాడే మనిషే క్షమించమని అడిగాడు. అయ్యా నేను చెడ్డవాడినయ్యా అని బతిలాడాడు. చూద్దారండి ఎక్కడంటే 2 దినవృత్తాంతాలు 33, 2 దినవృత్తాంతాలు 33:12. 2 దినవృత్తాంతాలు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలుడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేములోని అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే పైన చూస్తే కొన్ని చెడ్డ కార్యాలన్నీ చేస్తా ఉంటాడు. చెడ్డవాడైనప్పుడు కూడా ఏం చేశాడు? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఎవరు నిజంగా శ్రమ తెచ్చింది? దేవుడే తెచ్చాడు. ఈరోజు కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు సైతాన్ గారు తెచ్చింది. మనం అనుకుంటాం అయ్యా సైతాన్ నాకు ఆ శోధన తెచ్చిందయ్యా, ప్రభా సైతాన్ నాకు ఈ కష్టం తెచ్చిందయ్యా. సైతాన్ తెచ్చే కొన్ని ఉంటాయి, దేవుడు తెచ్చే కూడా కొన్ని ఉంటాయి. యోబుకి కష్టం ఎవరు తెచ్చారు చెప్పండి? యోబుకి ఎవరు తెచ్చారు కష్టం? దేవుడిచ్చాడు. సైతాన్ తెచ్చింది సైతానే. ఎవరు అనుమతిచ్చారు తేడానికి? దేవుడు అనుమతిస్తేనే, అంటే దేవుని చిత్తమైంది అది రావటం. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కుటుంబ జీవితాల్లో గాని, ఆరోగ్య జీవితాల్లో గాని, పిల్లల జీవితాల్లో గాని దేవుడు కొన్ని అనుమతిస్తాడు. వీళ్ళు ఎట్లా ఉంటారు? నేను ఫలానా కష్టం ఈ కుటుంబానికి తీసుకుని వస్తా, ఫలానా సేవకుడు నాకు నమ్మకంగా ఉన్నాడు, ఆ సేవకుడికి కష్టం తీసుకుని వస్తా, ఆ కష్టంలో నిలబడుతుందా? పక్కన పోతుంది. ఫలానా విశ్వాసి మంచిగా ప్రార్థన చేస్తుందిగా, చూద్దాం ఒకసారి. కొద్దిగా కష్టం తీసుకుని వద్దాం, కొద్దిగా ఇబ్బంది తీసుకుని వద్దాం, కొద్దిగా శోధన తెద్దాం, నిలబడిద్దా? పక్కకు పోద్దాం. దేవుడు పైనుంచి చూస్తా ఉంటాడు. ఈరోజు మనకు వచ్చిన శ్రమ విశ్వాసులుగా ఉంటే, ప్రార్థనాపరులుగా ఉంటే, ప్రార్థనలో ఉంటే సైతాన్ని దాడు కష్టాలు దేవుడే తీసుకుని వస్తాడు. ఆయనే తెస్తాడు, ఆయనే తీసివేస్తాడు. అంటాడు కదా, మనుషులు జయింపలేని శోధనలు తేడంట, జయించగలిగే శోధనలు తెస్తున్నాడు. మనుషులు దాంట్లో శోధనలో కూరుకొని పోయి ఏడ్చి బాధపడే శోధన ఆయన తేడు. శోధనిస్తాడు, శోధనకు తగ్గ ప్రతిఫలం కూడా. ఒక డోరు మూసాడంటే, ఒక తలుపు మూసాడంటే ఇంకొక తలుపు తెరుస్తాడు దేవుడు. ది గాడ్ క్లోజ్డ్ వన్ డోర్ దెన్ ఓపెన్ ది అదర్ డోర్ అని ఒక కవి చెబుతా ఉంటాడు. ఒక తలుపు ఒక మార్గం పోయిందంటే ఇంకొక మార్గం ఉంటుంది, దేవుడిచ్చే మార్గం. ఆ దేవుడిచ్చే మార్గంకి వెళ్ళాలి. సైతాన్ మార్గాలు మూసేసే ఉంటాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, బతిలాడాలి. మనసే ఇక్కడ పైన చదువుకుంటే, పైన అధ్యాయం మొత్తం చదువుకుంటా ఉంటే ప్రభా నన్ను క్షమించాయా ప్రభా. ఒకప్పుడైతే మనసుకి దేవుడు తోడుగా ఉండి అన్ని విజయాలే, తర్వాత దేవుడు తోడుగా లేకపోతే శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఓడిపోతున్నాడు. చివరికి ఏం చేశాడంటే బతిలాడాడు. దేవుడు అక్కడ క్లియర్గా రాయబడింది ఏముందంటే, శ్రమలో ఉన్నప్పుడు దేవుడని యెహోవాను నువ్వు నేను కూడా ఏం చేయాలంటే బతిలాడాలి, బతిలాడుకోవాలి. ప్రభా నిన్ను బతిలాడుతున్నానయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. నువ్వు డబ్బులు కావాలంటే పోయి ప్లీజ్ రా ఒక్కసారి. పిల్లగాళ్ళు అప్పుడు చదువుకునే పిల్లలు పక్క పోతారు, పెన్ను ఏదైనా లేదనుకోండి, ఆ పెన్ను కోసం ఎంత బతిలాడతారు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, పెన్ను రా, ఒక్కసారి ఇది రాసుకొని వస్తారా. ఈరోజు చిన్న చిన్న విషయాలకే బతిలాడతారు. మన కుటుంబ జీవితాల కోసం, మన కుటుంబ సక్రమంగా ఉండటం కోసం, మన కుటుంబం దేవుళ్ళు దీవించబడటం కోసం, మన శ్రమలో ఇబ్బంది ఇరుకులు పోవాలంటే దేవుని దగ్గర బతిలాడాలి. అందుకనే యోబు గ్రంథకర్త అంటాడు, యోబు 8:5, యోబు గ్రంథం 8:5,
నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిలాడుకుని ఎడల ఏం చేయాలంటే చెప్పండి, సర్వశక్తి దేవుని బతిమాలుకోవాలండి. ఏం జరిగింది కింద చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము నువ్వు ఉండే చోటు. నివాస స్థలం అంటే నువ్వు ఎక్కడుంటావో నీ ఇల్లు శారీరకమైన ఇల్లు, ఇంకోటేంది ఆత్మీయమైన ఇల్లు. అంటే మన శరీరమే, మన గుడారమే, మన ఇల్లు, మన శరీరమే వర్ధిల్లుద్ది. అంటే వర్ధిల్లటం అంటే మంచి ఆరోగ్యంతో ఉంటది అనమాట. వర్ధిల్లటం అంటే ఆరోగ్యంతో ఉంటది. అంటే అనారోగ్యాలు రావు మన శరీరానికి. మన ఇంట్లో కూడా అన్ని తక్కువ ఏది ఉండదు. ఇంకా ఉంది చూడండి అక్కడ కింద. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి. నీ స్థితి కొద్దిగానే ఉందనుకోండి, ఎప్పుడైతే ఆయన బతిలాడుకుంటామో పైకి పోద్ది. మహాభివృద్ధి. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను మహాభివృద్ధిలోకి వెళ్తావు. గుర్తుపెట్టుకోండి, ఆయన బతిలాడాలి. ప్రభా నా స్థితి కొద్దిదే, అయ్యా ఏంది ఈ స్థితి అని అనుకోవద్దు. ఆయన బతిలాడు మన నివాస స్థలం వర్ధిల్లిద్ది. తర్వాత మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా చివరికి అది ఏమైందంటే పేదదైపోతుంది, అభివృద్ధి చెందుతాం అన్నమాట. యాయిరు చేసిన రెండో పని బతిలాడు. ఒకటోదేమో పాదాల మీద పడ్డాడు, రెండోదేమో బతిలాడు. ఎంతో మంది భక్తులు బతిలాడారు. మనషే బతిలాడు, దావీదు బతిలాడు, అబ్రహాం బతిలాడాడు, ఇస్సాకు బతిలాడాడు. ఎంతో మంది హోషియా, తర్వాత నెహెమ్యా, ఎజ్రా బతిలాడారు దేవుడు. ఎంతో మంది బతిలాడి విజయాలు పొందారు. ఈరోజు మన జీవితంలో కూడా బతిలాడతాం దేవుడు. ప్రభా నా పట్ల ఈ కార్యం జరగట్లేదయ్యా, నా పిల్లల పట్ల ఈ కార్యం జరగట్లేదయ్యా, ప్రభా ఆత్మీయంగా అభివృద్ధి చేయాలని బతిలాడతాం. శారీరక అవసరాలే కాదు, శారీరక అక్కర్లే కాదు, ఆత్మీయంగా కూడా నన్ను ప్రభా మంచి స్థితిలో ఉంచాయా, ఆత్మీయంగా దిగజారకుండా నన్ను ఉంచాయా బతిలాడతాం. మూడోదిగా చివరిగా మూడోది రండి, లోకస్వార్త 8:49. ఆయన ఇంకను మాట్లాడుచుండగా లోకస్వార్త 8:49 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడిందని అతనితో చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా రాయ పాదాల మీద పడుతుండో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆ ఇంటికి రావడానికి యేసుక్రీస్తు బయలుదేరాడు. 3 అడ్డంకులు వచ్చింది. ఒకటేమో జనసమూహం చుట్టుముట్టింది. ఇంకా రెండో పని ఏంటంటే బతిలాడిన తర్వాత యేసుక్రీస్తు వస్తుంటే ఒక రక్తస్రావము గల స్త్రీ పోయి చెంగులు ముట్టుకోవడం. అసలేం లేట్ అయింది అనుకుంటే ఇంకొద్దిగా లేట్. అక్కడ ఎవరో నన్ను పట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం పోయింది. ఎవరు అంటారు శిష్యులు. అయ్యా అందరి మీద పడుతున్నారు అయ్యా, అదేందట్ట అంటున్నావు. కాదు, నాలో ప్రభావం. మరి ఆయన ఇంటికి వచ్చేటప్పుడు అడ్డంకాలు కొద్దిగొచ్చినాయి. అడ్డంకాలు, జనసమూహం వచ్చింది, రక్తస్రావంలో స్త్రీ వచ్చింది. ఇంకా ఏం చేసింది 49లో ఇంకా మాట్లాడుతున్నాడంట. పాపం ఈ అధికారి ఏంటి నేను రమ్మనంటే జనసమూహంతో ఉన్నాడు. ఈ రక్తస్రావంలో స్త్రీకి బాగు చేసిండు. ఇంకా ఎందుకు మీటింగ్ పెట్టిండు, ఇంకా ఎందుకు అడుగుతుండు ఎవరు అని, ఇంకా ఏంటి మాట్లాడుతుండే ఏంటి. పాపం లోపల మనసులో అనుకోని ఉంటాడు. అంతలోకే ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఆ అధికారి ఇంట్లోంచి కొందరు వచ్చారంట. అయ్యా నీ కుమార్తె ఇక్కడ నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు, ఇంకెందుకు ఆయన బాధపడుతూ, ఇంకెందుకు ఆయన ఇంటికి వదిలే, అటు నుంచి అని పంపి. అసలు ఇక్కడ వచ్చింది ఎప్పుడు, చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వచ్చింది. చివరికి చచ్చిపోయిన తర్వాత ఇక ఇంట్లో నుంచి తెచ్చి ఇక ఆయన శ్రమ పెట్టమాకులే, ఇబ్బంది పెట్టమాకులే, చచ్చిపోయిందిలే, ఇక రా సమాధి చేద్దాంలే అని చెప్పి. యేసుక్రీస్తు ఏమన్నా చూడండి, భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ఆ సమాజ మందిర పదిగా అయ్యా చచ్చిపోయిందిలే, ఇక నీ పని నువ్వు చూసుకోలే, ఇక నేను పోతాలే అనలా. అదే మనమైతే అయ్యా ఇక ఏం ఉపయోగం లే, ఇక అయిపోయిందిలే, ఇక నీకు ప్రార్థన చేసిన అంటారు. ఈ మధ్య కొంతమంది అంటా ఉంటారు,
ఇక ఎంత చేశాంగా, ఇక ఇంకేముందయ్యా ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చే ఉపయోగం అయ్యా, ఇక అయిపోయిందిగా ఇంకెందుకు రావడం ఎందుకు, ఇక ఇప్పుడు వచ్చే ఉపయోగం అయ్యా. ఆ రోజు మార్తా మరియలు కూడా లాజరు చనిపోయి 4 రోజులు చచ్చిపోతే అయ్యా 4 రోజులు ఎందుకు చచ్చిపోయింది, పిలిచినప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వచ్చినవా. లోపల లోపల వాళ్ళు అనుకున్నారు, జనసమూహం కూడా ఇంటికి వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తారుగా, మరి ఇటువంటి జనం ఉన్నప్పుడే లాజరు అంటే ఎక్కువ ఇష్టం అంటగా, మరి ఇటువంటి అప్పుడే రాలేదేంది ఆయన, ఆయన దేవుడా, ఆయన యేసుక్రీస్తా. జనసమూహాలు కూడా అసహ్యపడ్డారు. దేవుని కార్యం జరగాలంటే కొన్నిసార్లు ఆలస్యమైంది. ఆయన 3 సార్లు అడ్డంకులు వచ్చినాయి. జనసమూహం మాట్లాడారు, రక్తస్రావంలో స్త్రీ వచ్చింది, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా గాని భయపడొద్దు, నమ్మిక. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం తగ్గాలంటే కొద్దిగా ఆలస్యం కావచ్చు. మన పిల్లల భవిష్యత్తులో చదువుల్లో కొద్దిగా ఆలస్యమైందనుకోండి, వివాహాలు కొద్దిగా ఆలస్యమైందనుకోండి, లేకపోతే కుటుంబంలో కార్యాలు, కుటుంబంలో కొద్దిగా ఉద్యోగం రావడం కొద్దిగా ఆలస్యమైందనుకోండి, బాధపడదు. ఆయన కార్యం నమ్మకుంచు, భయపడ మాకు, నమ్మకం మాత్రం ఉంచు. ఈరోజు యాయిరుకు చెప్పిన మాట దేవుడు నీకు నాకు కూడా భయపడద్దు. కార్యం అయిపోయిందా, చచ్చిపోయిందా, లేకపోతే ఉద్యోగం రాదనుకుంటున్నావా, లేకపోతే రోగం ఎక్కువైతుందా, లేకపోతే బాధ ఎక్కువైతుందా, నీ పిల్లల జీవితాల్లో ఇంకా లేట్ అవుతుందా కార్యాలు, భయపడద్దు. నమ్మిక మాత్రం ఆయన చిత్తం వచ్చినప్పుడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన కార్యం మన పట్ల ఖచ్చితంగా చేస్తా ఉంటుంది. ఎదురు చూడటం మన పని. ఇంకా కావట్లేదేంది, ఇంకా కావట్లేదేంది, ఇంకా కావట్లేదేంది. ఈరోజు మనం అటువంటి సమస్యలతో ఉంటే దేవుడు చెబుతున్నాడు నమ్మకుంచు చాలు. యాయిరు ఏం చేశాడు చెప్పండి, నమ్మంటే నమ్మకుంచాడు. ఇంకెందుకులే మా ఇంటికి అనలా. ఏం జరిగింది చదవండి కింద మాట. నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని లోపలికి. ఎవరెవరు ఉన్నారు అక్కడ చెప్పండి, ఎవరున్నారు అక్కడ? పిల్లల గురువు వాయించే వాళ్ళు ఉన్నారంట, ఏడ్చే వాళ్ళు ఉన్నారంట. ఇంకో దగ్గర ఉంటుంది అదే మాట. ఎక్కడుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇదే సూచక్రియ 3 సువార్తల్లో ఉంటాయి. మత్తయిలో, మార్కులు, లోకాలో కూడా ఉంటాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం ఎన్నో వచ్చిన అంటే 23 వచ్చిన 23. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో. ఇక్కడ కూడా అదే మాటలుంటాయి. 18 నుంచి చదువుకుంటుంటే ఒక అధికారి వచ్చిండు, మొక్కిండు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని రాశారు. అక్కడ జరిగింది ఏంటంటే ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా వాయించే వాళ్ళు ఉన్నారు, తర్వాత గొల్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఇంగ్లాండ్ లోనంట ఎవరైనా చనిపోతే ఇంటోళ్ళు ఏడవరంట. ఎందుకంటే అది పెద్ద పెద్ద టౌన్లు కాదు, అందరూ ధనవంతులుగా, వాళ్ళకి తీరికే ఉండదుగా. ఇంటోళ్ళు ఏడవరంట, అద్దెకు తెచ్చుకుంటారంట ఒక 10 మందిని. కంపెనీలు కూడా ఉంటాయంట. ఎవరైనా ఏడవడానికి కావాలంటే మా దగ్గర రండి. ఇక్కడ కూడా ఎవరైనా పెళ్లి చేసుకుంటే మా దగ్గర రండి, టెంట్ హౌస్ ఇస్తాం, కుర్చీలు ఇస్తాం, అయ్యత్తం టెంట్ హౌస్ రండి. ఇంగ్లాండ్ లో కూడా చనిపోతే ఏడవడానికి మా దగ్గర రండి, మా దగ్గర మనుషులను పంపిస్తాం. వాళ్ళంట నిజంగా సొంత వాళ్ళ కంటే ఎక్కువ పెడతారంట. సొంత వాళ్ళు కూడా అంత ఏడవరంట. అద్దెకొచ్చిన వాళ్ళు సొంత వాళ్ళ కంటే ఎక్కువ మీదపడి అయ్యో అని ఏడుతారంట. వాళ్ళకి జీతం ఏడవటానికి. నిజంగా ఆ రోజుల్లో ఈ ప్రాంతాల్లో కూడా చనిపోతే ఏం చేసేవాళ్ళంటే పిల్లల గ్రోవి వాయించారు. ఎంత భేదోళ్ళైనా సరే, చరిత్ర ప్రకారం ఎంత భేదోళ్ళైనా, ఎంత లేనులైనా సరే పిల్లల గ్రోవులు అంటే బోర్లు అన్నమాట. బోర్లు తెచ్చుకునే వాళ్ళు ఇంత ముందు పిల్లల గ్రోవులు. ఈ రోజుల్లో కూడా కొన్ని ఏళ్ల ముందు బోర్లు వస్తా ఉంటారు. ఊరాళ్ళు కాటక సాహిబులు ఏదో అంటారు, అత్త సాహిబులు. వాళ్ళు అన్ని వేసుకొని రకరకాలు వేసుకొని గాడిదలు గుర్రాలు తెచ్చి ఒక బోరుది పోతా ఉంటారు అన్నమాట. అదొక దీవెన అనుకుంటారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? కాడిపాపలు అంటారు. కాడుకులు పెట్టుకుని వస్తారు మేసలు. అదొక ఏంటిదంటే అది ఆచారం. పిల్లల గురువులు వాయించే వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు, గొల్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు
దేవుని కార్యం జరగాలంటే ఈ పిల్లలు ఏడ్చేవాళ్ళు, గొల్లి చేసేవాళ్ళు అందరూ బయటికి పోవాలి. అటువంటి వాళ్ళు ఉండకూడదు. అంటే ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని కార్యం జరగాలంటే గొనుగుళ్ళు, సరుగుళ్ళు, మూలుగుళ్ళు పక్కకు పోవాలి. ఈరోజు గొనుగుతా ఉంటాం, సరుగుతా ఉంటాం, మూలుగుతా ఉంటాం, అది కాల, ఇది కాల, అది కాల, ఇది కాల. దేవుడి మీద గొనుగుతా ఉంటాం, దేవుడి మీద సరుగుతా ఉంటాం. ఎంత ప్రార్థన చేసినా నాకేంది చెప్పండి, ఎంత మొరపెట్టుకున్నా నాకేంది చెప్పండి. ఇశ్రాయేలు ఎంతో మంది శనిగారు, గొరిగారు, మధ్యలోనే రాలిపోయారు. ఈరోజు ఇక్కడ యేసుక్రీస్తు రాంగంలోనే అక్కడ ఎవరున్నారు? పిల్లలు వాళ్ళు ఉన్నారు, గురి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు పోయి స్థలమీయుడి అంటున్నాడు. స్థలమీయుడి అంటే దాని అర్థమైంది స్థలం లేదు, అంతా వలతో నిండిపోయింది. ఆ ఇంట్లోకి శవమేమో ఇంటి ముందు పెట్టారు. అందరు గుంపులు, ఒకళ్ళేమో వాయిస్తున్నారు, ఒకళ్ళు ఏడుతున్నారు, ఒకళ్ళేమో గొల్లు చేస్తా ఉన్నారు. గొడవకుంటే యేసుక్రీస్తు వచ్చి స్థలం లేదు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తుకి స్థలం లేదు, అన్నిటికీ స్థలం. యేసుకి స్థలం లేదు మన దగ్గర. యేసుక్రీస్తుకి స్థలం అన్నిటికీ ఉంది. ఆ పంచాయతీకి ఉంది, ఈ పంచాయతీకి ఉంది, ఆ గొడవకు ఉంది, ఈ గొడవకు ఉంది, లేకపోతే ఆ ఇబ్బందికి ఉంది, ఆ శ్రమకు ఉంది, లేకపోతే ఆ మాటలకు ఉన్నాయి, ఆ ముచ్చట్లకు ఉన్నాయి, ముసలకు ఉన్నాయి, బూతులు మాట్లాడుకుంటూ అన్నిటికీ ఉన్నాయి. కానీ యేసుకే స్థలం లేదు, యేసుకే సమయం ఉన్నట్లు. మన కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదాలు యాడ్ నుంచి వస్తాయి, దీవెనలు యాడ్ నుంచి వస్తాయి. స్థలం ఉన్నట్లు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు స్థలం ఏంటయ్యా వస్తాను. వెంటనే శిష్యులు చేంజ్ చేశారు, మొత్తాన్ని బయటకు వెళ్ళగొట్టారు, లోపలికి పోయాడు, స్వస్థత చేశారు. ఫలితాగ్మి అంటాడు. ఫలితాగ్మి అంటే చిన్నదానా లెమ్ము, చిన్నదానా వెంటనే భోజనం పెట్టండి ఆమెకి, లేచింది. యేసుక్రీస్తు అంటాడు కదా అక్కడికి వచ్చి, ఈ చిన్నదే నిద్రించుతున్నదే కానీ చనిపోవాలంటే కొంతమంది పిచ్చోడు మాట్లాడుతుంటారు. వాళ్ళలో వాళ్ళు అనుకుని ఉంటారు, ఏంద్రా ఈయన పిచ్చోడు, ఇప్పుడు దాకా చచ్చిపోయిందని మేమందరం ఏడుతుంటే పిచ్చోళ్ళలాగా వచ్చి ఈయన నిద్రపోతుందని అక్కడ ఒక మాట క్లియర్గా ఉంటుంది. అక్కడ చదవండి, అపహాస్యము చేసిరనే మాట ఉండదు. ఎన్నో విషయంలో ఉంది ఆ మాట చూద్దామని. లోకస్వార్త 8వ అధ్యాయం మనం చదువుకుని ఉన్నాం. అపహాస్యించిరి ఎన్నో వచ్చిన 53. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను ఆయన ఏం చెప్పిండు పైన ఏం చెప్పిండే, ఏడవద్దు, ఆమె నిద్రించుతున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినను వారెరిగి ఆయనను, నేనేంది నిద్రపోతుంది, ఇప్పుడు దాకా మేమందరం పిచ్చలమైంది, ఏమేమి నిద్రపోతుంది అంటుండేంది. అపహాస్యం చేశారు, గేలి చేశారు. ఈరోజు నిన్ను నన్ను కూడా అపహాస్యం చేస్తారు, నిన్ను కూడా గేలి చేస్తారు. ఓ ఇల్లేంది ఇంకా దేవుడు అని పట్టుకున్నారేంది, వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, అయినా కానీ ప్రార్థనకు పోతున్నారుగా భలేగా, బైబిల్ పట్టుకుని. ఎల్లింట్లో ఎన్ని శోధనలు వచ్చినాయి, భలేక పోతున్నారుగా. చూసేవాళ్ళు ఇరుక్కుడికి వాళ్ళు రకరకాలుగా మాటలు అంటారు, అపహాస్యం చేస్తారు. అయినా కానీ మనకంజ కార్యం జరిగింది, అక్కడ స్వస్థత జరిగింది. చచ్చిపోయిన స్త్రీ లేచింది. అక్కడ 54 వచ్చిన. అయితే ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచును, భోజనం పెట్టని ఆజ్ఞాపించును. ఆమె తల్లిదండ్రులు విస్మయమునందురే. తల్లిదండ్రులే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ పిల్లలకు వాయించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, అందరికి ఆశ్చర్యం. దేవుని కార్యం, స్వస్థత. ఇక చచ్చిపోద్దులే, ఇక చచ్చిపోయిందిలే. ఫస్ట్ ఏమో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, తర్వాత ఏమో చచ్చిపోయింది. ఏం జరిగింది? కార్యం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇక అయిపోయిందిలే ఆ పని, ఇక అంతే ఆ పని, ఆ బెడ్ మీద నుంచే పోతులే. ఇక ఆమెకి పలానా వాళ్ళ కుటుంబంలో అన్ని ఇబ్బందులే వచ్చినాయి. ఆయన ఏదో చేస్తా ఉంటాడు కానీ అన్ని ఇబ్బందులే, ఆయనకి అన్ని కష్టాలే. ఎంతో మంది గేలు చేస్తున్నారు, ఏడుతున్నారు, గోలు చేస్తున్నారు, పిల్లలకు రోజులు ఆయిస్తూ ఉంటున్నారు. సైతాను కార్యాలు. ఈరోజు దేవుడైతే స్వస్థత చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మన కుటుంబంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మన కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎందుకు శ్రమ పెడతావు, ఆయన్ని ఇంకా ఎందుకు శ్రమ పెడతావు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా దేవుడిని ఎందుకు ఇబ్బంది, నీ ఫలించేలే, నీ బతికించేలే, శ్రమ పెట్టమాక ఆయన్ని. ఇంకా ఆయన ఏమొత్తం లేక వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడే, చేసేవాడైతే ఎప్పుడో చేసేవాడే. వెనకంజ వేస్తా ఉంటారు, వెనక లాగుతా ఉంటున్నారు.
మనం ఎన్ని పక్కన పెట్టాలి. యేసుక్రీస్తుకి స్థలం ఇయ్యాలి. యేసుక్రీస్తుకి స్థలం ఇయ్యాలి. యేసుక్రీస్తుకి స్థలం ఇయ్యాలి. మన ఇంటిలో స్థలం ఇయ్యాలి. మన శరీరం అనే మన ఆలయంలో కూడా మన జీవితంలో యాయీరు 3 పనులు చేసిండు. ఆయన ఒక అధికారే, ఒక పెద్ద ఉన్నతాధికారి, ఒక బిషప్ లాంటోడే. ఆయన పాదాల మీద పడ్డాడు, బతిలాడిండు, నమ్మిండు. ఏం చేసిండు చెప్పండి? నమ్మిండు, విశ్వాసం ఉంచిండు. ఇంకా ఎందుకులే ఆయన రావడం, ఇక పో అనలా. నమ్మిండు. రాయ్యారా, నువ్వు నీకోసమే చూస్తున్నా, నా ఇంట్లోకి రా, చచ్చిపోయిందిలే నువ్వు పోలే అనలా. నమ్మకం ఉంచాలి. ఈరోజు విశ్వాసం ఉంచాలి. 3వదిగా యాయీరు విశ్వాసం ఉంచిండు. ఈరోజు నీవు నేను కూడా విశ్వాసం ఉంచాలి. నా కార్యాలన్నీ జరుగుతాయి, దేవుడే నెరవేర్చుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఇచ్చిన వాగ్దానం 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం ఇందాక చదువుకున్న భాగం ఎన్నో వచ్చిన అది 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చిన. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెదకాలి, చెడు మార్గాల్ని వదిలిపెట్టాలి. చెడు అనే దాన్ని వదిలిపెట్టాలి. చెడు అనేది ఈరోజు తీయగా ఉంటుంది. చెడే తీయగా ఉంటుంది. చెడు ఏదైతే ఉంటుందో తీయగా మాట్లాడుతున్నాం మనం. బూతి మాటలు, అన్ని అసహ్యమైన మాటలు, అవన్నీ చెడు అని తెలుసు మనకి. అయినా కానీ మనకు తీయగా ఉంటాయి. మన నోట్లోంచి అయ్యే వస్తాయి. తాగుతా ఉండవు, తాగుడు తప్పని తెలుసు, అయినా కానీ అయ్యే తాగుతా ఉంటాయి. చెడు కార్యాలు, ఒక పలానా సినిమా చూడకూడదని, పలానా సీరియల్ చూడకూడదని తెలుసు మనకి, తెలుసు. అయినా కానీ అదే చూడబుద్ధి, అయ్యే చేయబుద్ధి. చెడు తీయగా ఉంది. చెడు మార్గాలు వదిలిపెట్టు. నీ కుటుంబం వర్ధిల్లిద్ది. ఇప్పుడు స్థితి కొద్దిగా ఉన్నా కూడా తర్వాత మహాభివృద్ధి. నీ నివాసమే వర్ధిల్లిద్ది. పాదాల మీద పడు, బతిలాడు, నమ్ము, విశ్వాసం ఉంచు. యాయీరు ఇంటిలో జరిగిన స్వస్థత కార్యం ఈరోజు నీ ఇంటిలో, నా ఇంటిలో కూడా జరిగింది. అటువంటి కృప, కనికరం దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. చిన్న పాట పాడుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ముందు ఒక పాట పాడుకున్నాం. వెళ్ళేదాము మరి ధైర్యముతో, ఉపాసనము చేరను. అయ్యో డెబ్బై ఒకటి పాట సైడ్. ధైర్యముతో ఉపాసనము చేరను, తన కనికరము కృపలను పొందా